కళ్యాణ్ ప్రేమ గురించి ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నన్ను మోసం చేసి ఆ ధీరజ్ని పెళ్లి చేసుకున్నావు కదా, తనతో ఎలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను అని ఇక ఒక లెటర్ని ప్రేమ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి కళ్యాణ్ బయలుదేరుతూ ఉంటాడు. ఇక ఇంట్లో చందు, ధీరజ్, సాగర్ వాళ్ళ మామయ్య ప్రేమ కథ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కళ్యాణ్ అక్కడికి వెళ్ళి కొరియర్ అని చెప్పేసరికి తిరుపతి బయటికి వచ్చి ఇక నాకే అయ్యి ఉంటుంది లవ్ లెటర్ అని కళ్యాణ్ చేతిలో ఉన్న ఆ లెటర్ని తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అప్పటికి ఇక రామరాజు, వేదవతి అందరూ కూడా హాల్లోకి వస్తారు. నీకెవరా లెటర్ రాసేది అని రామరాజు అంటూ ఉంటే ఇది నాకొచ్చింది బావా అని తిరుపతి చెప్తూ ఉంటాడు. నీ మొహం, నీకు అప్పుల వాళ్ళు అయి ఉంటారు కానీ నీకు వేరే లెటర్ ఎందుకు వస్తుంది అని రామరాజు ఆ లెటర్ తీసుకుంటూ ఉంటే మా తమ్ముడిది కదా అని వేదవతి రామరాజు చేతిలో నుంచి లెటర్ తీసుకుంటుంది. ఆ తర్వాత సాగర్ ఇది ఇంగ్లీష్లో ఉంటుంది కదా నేను చదువుతాను అని సాగర్ తీసుకుంటే సాగర్ చేతిలో నుంచి నర్మద నేను చదువుతాను అని లాక్కుంటుంది. ఇక నర్మద దగ్గర నుంచి ధీరజ్ ప్లీజ్ వదిన అని తన తీసుకుంటాడు. ధీరజ్ చేతిలో నుంచి ప్రేమ ఆ లెటర్ని లాక్కుంటుంది. ఇక నేనే చదువుతాను అని ప్రేమ అంటూ ఉంటే ధీరజ్ వెంట పడుతూ ఉంటాడు. సరేలే అమ్మ చదువు అని తిరుపతి అనేసరికి ధీరజ్ ఆ లెటర్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫోటోను బయటికి తీసి ఇక ఆ ఫోటో చూసి ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. తను కళ్యాణ్ కలిసి దిగిన ఫొటోస్ అందులో ఉంటాయి. అది చూసి ప్రేమ షాక్ అయిపోతూ ఇంట్లో అందరినీ కూడా చూస్తూ ఉంటుంది. అందులో ఏముందా అని ఇంట్లో అందరూ కూడా ప్రేమ వైపు చూస్తూ ఉంటారు. ప్రేమ కళ్యాణ్ని గుర్తు చేసుకుని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏముందమ్మా అందులో అని రామరాజు అడుగుతూ ఉంటే ఇది నాకొచ్చింది, తిరుపతి బాబాయ్కి కాదు అని ప్రేమ చెప్తూ ఉంటే అవునా అని అనుకుంటూ ఉంటారు. వల్లికి మాత్రం అనుమానంగా ఉండి అందులో ఏముందా అని చూద్దామని వచ్చేసరికి ప్రేమ పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి నీకెవరు పంపారు అని అడుగుతూ ఉంటే కాలేజ్ నుండి వచ్చింది అని ప్రేమ చెప్తూ ఉంటే ఏది నన్ను చూడనివ్వు అని ధీరజ్ అంటూ ఉంటే నువ్వెందుకు చూడడం అని ప్రేమ కంగారుగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందులో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా చూసి ప్రేమ చాలా షాక్ అయిపోతూ ఇక తల పట్టుకుంటుంది. ఇది కనుక ఇంట్లో ఎవరైనా చూస్తుంటే నా పరిస్థితి ఏమయ్యేది అని ప్రేమ టెన్షన్ పడిపోతూ ఉంటే ఇంతలో తనకి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక ఎవరా అని ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేసేసరికి కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు. కళ్యాణ్ గొంతు వినేసరికి ప్రేమ షాక్ అవుతూ కళ్యాణ్ నువ్వా అని అంటూ ఉంటే బాగానే గుర్తుపట్టావే, నెంబర్ మార్చినా అని కళ్యాణ్ అంటూ ఉంటాడు. ఎలా ఉంది నేను పంపిన ఫోటోలో క్లారిటీ అని కళ్యాణ్ అంటూ ఉంటే ఏంటి ఈ ఫోటోలో నువ్వు పంపావా అని ప్రేమ అంటూ ఉంటే అవును నేనే డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి మరీ ఇచ్చాను అని కళ్యాణ్ చెప్పేసరికి ప్రేమ షాక్ అయిపోతూ ఇక కంగారు పడిపోతూ ఉంటుంది.